మళ్ళీ వచ్చేసా అవర్ హోమ్ జాయ్స్ కలర్ఫుల్ రెసిపీతో వచ్చేసాను. పెసలు నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి. అల్లం ముక్క ఒకటి వేసాను. ఇందులోకి వచ్చేసి పచ్చిమిరపకాయలు మంచివండి. గ్రీన్ పెసలు హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసుకున్నాను. ఓకేనండి. దీంట్లో పుదీనా కూడా వేసుకోండి, నా దగ్గర లేదు. ఇప్పుడు పేస్ట్ ఇలా అయింది. ఓకేనండి. మంచిగా దీంట్లో సాల్ట్ మాత్రం వేసుకోండి. సోడా పౌడర్ అదంతా ఉంటుంది కదా, ఇడ్లీకి వేసుకుంటాము, అది అవసరం లేదనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం కూడా దీంట్లోనే నేను చూపించేస్తానండి. ఈరోజు అయితే రెండు రెసిపీస్ని ఒకేసారి చూపిద్దామన్న ప్రయత్నంలో ఇలా చేస్తున్నాను అనమాట. టమాటాలు, ఎర్రగడ్డలు, ఉప్పు వేసాను, ఎండుమిరపకాయలు కడిగేసి దీంట్లో వేసానండి. ఇప్పుడు దీన్ని మొత్తము మళ్ళీ పేస్ట్ లాగా చేసేసుకున్నాం, మిక్స్ చేసేసుకుందాము. మంచిగా కారంగా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్. ఇంత రెడ్ కలర్లో వచ్చింది. ఆయిల్, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర పిండి అంతలో రెడీగా ఉందన్నమాట. 2 స్టవ్ల పైన 2 బాండిల్స్ రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు దోశ ప్యాన్ కూడా పెట్టేసి స్టవ్ వెలిగించేసాను అనమాట. ఇది వచ్చేసి ప్యాన్ హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర. ఇది లేకపోతే నాకు ఏ పోపు పెట్టినట్టే ఉండదు అనమాట. ఒకటి మిస్ అయినా కానీ సమ్టైమ్స్ చేస్తాను, లేనప్పుడు ఏం చేయలేము కదా. బాగా మిక్స్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను ఉప్పు దాంట్లో వేసుకున్నాను కాబట్టి మీరు మళ్ళీ చూసుకోండి. ఇక్కడ ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ కొంచెం వేసేసి పిండి బాగా కలుపుకున్నాను. దీంట్లో ఎక్స్ట్రా మనం బియ్యము, ఇంకా కందిపప్పు, మంచనిపప్పు ఇవంతా కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ బాగుంటాయండి. రాగులు కూడా వేసుకోవచ్చు, జొన్నలు కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగా మంచిగా రౌండ్గా దోశ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పచ్చిగా కనిపిస్తుంది చూసారా, ఇంకా డ్రై అవ్వకుండా ఉంది కదా. డ్రై అయిన తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. డ్రై అవ్వకముందు వేస్తే కొంచెం బాగోదు అని నా ఒక ఒపీనియన్. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం క్రిస్పీగా బాగా రెడ్ కలర్లో, గోల్డెన్ కలర్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. కండరాలకు కూడా బాగా మంచిగా ఉపయోగపడుతుంది. మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా ఇవి మొలకేసుకొని మొలకలు వచ్చినప్పుడు తింటే కూడా ఇంకా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ దోశ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ అక్కడ కారం కూడా అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఏదో నా ప్రయత్నం నేనైతే చేస్తున్నాను వీడియోస్ ద్వారా, మీకు హెల్ప్ అవుతుందనే చెప్పి అనుకుంటున్నాను. పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి. ఇంకా పుదీనా ఇవంతా ఉంటాయి కదా, ఇవంతా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్ కూడా మీరు ఈ పప్పులతోనే మిక్సీ పట్టేసుకుని కూడా పెట్టచ్చు. తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట. కారం అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పక్కన దోశ అయిపోయిందనమాట. ఆల్రెడీ ఒక 2-3 దోశలు వేసేసాను, టైం అవుతుంది పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్. కారం కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. చక్క పొగలు వస్తూ ఉన్నాయి. ఊరికే డెకరేట్ కోసము, గార్నిష్ కోసము అలా కరివేపాకు పెట్టాను అనమాట. నిల్చొని ఉన్నాయి అవల స్తంభాల్లాగా. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇప్పుడు ప్లేట్లో పెట్టిచ్చేస్తున్నాను. వెయిట్ చేస్తున్నారు త్వరగా పెట్టమని చెప్పేసి. దోశలు అయితే వేసేసి వాళ్ళకి పెట్టేశాను ఫ్రెండ్స్. మంచిగా ఇద్దరు ఒక రెండు తిన్నారు. ఫస్ట్ మా రెండో అమ్మాయి వచ్చింది. ఫస్ట్ ఒకటి పెట్టానమాట. తినిన తర్వాత మళ్ళీ ఇంకోటి అడిగింది. నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద అమ్మాయి కూడా అండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాంటివి. సో మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు 3 years పిల్లలు అయితే కనుక వాళ్ళకి చిన్నప్పటి నుంచి ట్రై చేస్తే మంచిగా తింటారనమాట. మా ఇంట్లో మా లాస్ట్ అమ్మాయి కూడా తింటుంది. పెద్ద అమ్మాయి కూడా పెట్టిచ్చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ దోశ అడిగిందనమాట మళ్ళీ మా పాప. యాక్చువల్లీ దాంట్లో కలిపేసి ముక్కలుగా ఆనియన్ కట్ చేసుకొని దాంట్లో వేస్తాను, టైం లేదని వేయలేదు. కానీ అడిగిందని చెప్పేసి సరే ఒక ముక్క ఆనియన్ కట్ చేసి వేసి ఇలా చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏమైందంటే ఇలాంటి పని ఎందుకు అని చెప్పేసి పనిలో పని మొత్తం కట్ చేసుకున్నాను. అలా కలుపుతున్నాను చూసారా, విడివిడిగా చేసుకోండి. అలా కట్ చేసి వెంటనే వేసుకుంటే అది బాగా మిక్స్ అవ్వదన్నమాట. అలా చేతితో కొంచెం నలిపేసుకొని వేసారంటే అన్నీ విడివిడిగా వస్తాయి. బాగా పిండిలో ఏదవుతుంది, ఉడుకుతుంది కూడా అనమాట. బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని పెసరట్టు ఆనియన్ దోశ కూడా వేసేసాను ఆనియన్తో పాటు. ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి. ఈ సండే అయితే మాకు టిఫిన్ సెక్షన్ ఇలా అయింది. ఇంట్లో పల్లీల చట్నీ కావాలంటే చేసుకోండి, టైం లేదు కాబట్టి నేను చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.